హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై ఆంక్షలు. జిహెచ్ఎంసీ ఆల్రెడీ అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర నో ఐడల్ ఎమ్మర్షన్ ఆన్ ట్యాంక్ బండ్ నోటీసులు కూడా అందించింది సార్. సో చాలామంది హిందువులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ హిందువులకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా రియాక్ట్ అయ్యే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. రాజా సింగ్ బయట ఒకసారి ప్లే చేయండి. వినాయక్ సాగర్లో ఎందుకు గణేష్ మహారాజ్ నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక్ సాగర్ దగ్గర తీసుకొని రండి. వాళ్ళకి ఆ వినాయక్ సాగర్ లోపట ఆ ట్యాంక్ బండ్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్ళు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. మళ్ళా వినాయక్ సాగర్లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? వినాయక్ సాగర్లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అయితే రైట్ సార్. మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. సో మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు ఎందుకు? ప్రభుత్వాలు ఇలాంటి ఆంక్షలను విధించవచ్చా? మన దేశంలో ఏ ప్రాథమిక హక్కు కూడా అబ్సల్యూట్ కాదు. భావప్రకటన స్వేచ్ఛ మన ప్రాథమిక హక్కు. నేను ఏదైనా ఒక ట్వీట్ చేస్తే వచ్చి కేసులు పెడుతున్నారు. గుజరాత్లో జిగ్నేష్ మివానీ ఒక ట్వీట్ పెడితే అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు మరి అరెస్ట్ చేశారు? రాజ్దీప్ సర్దేశాయ్ రైతు నిరసనల సందర్భంగా ఒక ట్వీట్ పెడితే ఆయన పైన సెడిషన్ కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? మరి భావప్రకటన స్వేచ్ఛ ఫండమెంటల్ రైటే కదా. వాస్తవంగా ఏ ఫండమెంటల్ రైట్ కూడా మన దేశంలో అబ్సల్యూట్ రైట్ కాదు. అఫ్కోర్స్ రాజీవ్ సర్దేశాయ్ పైన జిగ్నేష్ మివానీ పైన పెట్టింది రీజనబుల్ రిస్ట్రిక్షన్ కూడా కాదు, అది అన్యాయము. కానీ ప్రాథమిక హక్కుల పైన సహేతుక ఆంక్షలు పెట్టవచ్చు. మీరు అన్నది నిజం. మన దేశంలో మతపరమైన స్వేచ్ఛ ఉంది. ఎవ్రీ ఇండియన్స్, భారత పౌరులందరికీ కూడా తమ నచ్చిన మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రైట్ టు ప్రొఫెస్ ప్రాపగేట్ రిలీజన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ ఫండమెంటల్ రైట్. ఎవరికి అనుమానం లేదు. కానీ ఎనీ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా ఈ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్. అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, ఇలా కొన్ని రకాల కారణాల రీత్యా రాజ్యానికి ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, అంటే ఎవరైనా ఒక సమావేశం పెట్టుకోవచ్చు. ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. మరి ఎందుకు పర్మిషన్లు ఇవ్వరు పోలీసులు? అంటే కారణం ఏంటి? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి ఇవ్వరు. అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. అది ఎవరు డిసైడ్ చేయాలి? అల్టిమేట్గా కోర్టులో డిసైడ్ చేయాలి. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, సాధ్యమైనంత మేరకు మత స్వేచ్ఛపై కానీ ఏ రకమైన ప్రాథమిక స్వేచ్ఛలపై కూడా రాజ్యము ఆంక్షలు విధించకూడదు సాధ్యమైనంత మేరకు. కానీ అధికారమే ప్రభుత్వాలకు లేదా అంటే ఉంది. ఎక్కడ అధికారం ఉంది, ఎక్కడ అధికారం లేదు, అది కూడా మనకు అర్థం కావాలి. దీనిపైన మీకు ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. దీన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మతపరమైన అంశాలపైన వచ్చిన కోర్టు తీర్పులు ఎవాల్వ్ అయిన లా. ఎప్పుడు కూడా మన చట్టాన్ని రెండుగా కలిపి చూడాలి. ఒకటి చట్టంలో ఏముంది, రాజ్యాంగంలో చట్టంలో ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. రెండవది వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. అంటే రాజ్యాంగము, చట్టము, జ్యూరిస్ప్రుడెన్స్, ఈ మూడు కలిపితే మన దేశంలో చట్టం. అందువల్ల ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్, మతపరమైన అంశాలపైన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆదిశైవ నలసంగం తీర్పని, ఇలా అనేక తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పులు అన్నిటిని నేను ఇప్పుడు కోట్ చేయడం లేదు, కానీ ఈ తీర్పుల సారాంశాన్ని మీకు చెప్తాను. ఆ తీర్పుల సారాంశం ఏంటంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం భారతదేశంలో ఎవాల్వ్ అయిన ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పేది ఏంటంటే,
రెండు అంశాలపైన ప్రభుత్వాలు మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవచ్చు. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్, అవునా కాదా అనే క్వశ్చన్ వేసుకోండి. రెండు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అవునా కాదా. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అంటే ఒక మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఫీచర్ అయితే ప్రభుత్వాలకు, కోర్టులకు, రాజ్య వ్యవస్థకు జోక్యం చేసుకునే హక్కు లేదు. కానీ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్, ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద రిలీజన్ కాకపోతే ప్రభుత్వము ఆంక్షలు విధించే హక్కు ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీకు శబరిమల ఇష్యూ కోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ అదే, స్వామి అయ్యప్ప స్వామి హిందూ మతంలో భాగమా కాదా అని. భాగమే. హిందూ మత సంప్రదాయాలు, గ్రంథాలు, ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయానికి మహిళలు వెళ్ళకూడదు అని ఎక్కడ ఆంక్షలు లేవు కనుక శబరిమల దేవాలయంలో ఉండే ఆంక్షలు, ఆ దేవస్థానం విధించిన ఆంక్షలు చట్టం రాజ్యాంగం అంగీకరించదు అని సుప్రీంకోర్టు తీర్పు. కారణం, ఇట్ ఈజ్ నాట్ ది ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ది హిందూయిజంలో లింగ వివక్ష లేదు, పూజా విధానంలో కానీ దేంట్లో కానీ మహిళల పట్ల వివక్ష లేదు కనుక దీన్ని అంగీకరించము అని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, వినాయక చవితి రోజు జరపకండి, ఆ రోజు వేరే సమస్యలు ఉన్నాయి, మీరు ఈ ఏడాది చవితి రోజు జరపక అది తదియ రోజు జరపండి అని గనక, తదియ రోజు అంటే ఇంకొక రోజు ముందు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, కుడుముల తదియ తర్వాత వినాయక చవితి వస్తుంది. సో తదియ రోజు జరపండి అని గనక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అనుకోండి, ఎందుకంటే చవితి రోజు ఎగ్జామినేషన్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పరీక్షలు ఉన్నాయి, అందువల్ల మీరు చవితి రోజు జరుపుకోకండి, తదియ రోజు జరిపారని, అది నిలబడదు జీవో. ఎందుకంటే వినాయక చవితి అనేది చవితి రోజే జరుపుతారు, వినాయకుడు చవితి రోజే పుట్టాడు కనుక అది కూడా ఆ చవితి ప్రవేశించిన తర్వాత. ఇవాళ వినాయక చవితి ఇప్పుడు మనకు ఈసారి వినాయక చవితి 11 దాకా వినాయక చవితి పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు కనుక పురోహితులు 11 తర్వాత పెట్టారు. మా ఇంట్లో కూడా 11 తర్వాత పెట్టారు వినాయకుడిని, ఎందుకంటే 11 దాకా చవితి ప్రవేశించలేదు అని కొంతమంది పండితులు చెప్పారు కనుక దాన్ని ఫాలో అయ్యాం. అది అఫ్కోర్స్ కొన్ని రకాల పండితులు వేరే రకంగా చెప్పచ్చు, నేను అనేది మేము ఫాలో అని చెప్తున్నాం. అంటే 11 తర్వాతనే వినాయకుని పెట్టి పూజ అయిపోయినాక లంచ్ చేసే వరకు ఒకటైంది. అందువల్ల అంటే చవితి రోజు ఆ పండుగలో వినాయక చవితి రోజు జరుపుతారు తప్ప మీ ఇష్టం వచ్చినట్టు తది రోజు జరపరు. ఎందుకంటే వినాయకుడు తది రోజు పార్వతీమాత పుట్టించలేదు, పార్వతీమాత పుట్టించింది చవితి రోజు, అందువల్ల వినాయక చవితి రోజు జరుపుతారు. అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్. కానీ వినాయక విగ్రహం ఎంత ఉండాలి, ఇది ఏ హిందూ ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడన్నా వినాయకుని విగ్రహం ఇంత ఉండాలి అని ఉందా? వినాయక విగ్రహం దేంతో చేయాలని ఉందా? దేంతోనే చేయొచ్చు, లేకపోతే ఆఖరికి చిన్న పసుపుతో కూడా మనం వినాయకుని చేసుకోవచ్చు. వినాయకునికి ఉన్న గొప్పతనం అది. మీరు వినాయకునికి ఏ ఆర్భాటాలు అవసరం లేదు, ఇంటి చుట్టూ ఉన్నటువంటి తులసి చెట్లు ఉన్న తులసాకు తీసుకోవచ్చు. మీరు ఏది అంటే అది అడవిలో ఉన్నామనుకో, అడవిలో రావాకు దొరుకుతుంది, రావాకు తీసుకొని వినాయకుని పూజ చేయి. మీరు ఏదంటే నేరేడు, మీరు గమనించండి వినాయకుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈజ్ ద మోస్ట్ యూనివర్సల్ గాడ్, చాలా కామన్ మ్యాన్ గాడ్. మీరు ఏమి లేదు, మట్టి ఉన్నది నీ దగ్గర చుట్టూ, మట్టితో వినాయకం చేసుకో, పసుపుతో వినాయకం చేసుకో, పసుపు లేదు మట్టితో చేసుకో, మీకు ఏదైనా వినాయక విగ్రహమే. సో వినాయక విగ్రహం దీంతోనే చేయాలని ఎక్కడ లేదు, మన వాళ్ళు రంగులేసి ప్లాస్టిక్ పాలతో చేస్తున్నారు. సో ఎక్కడా లేదు. మళ్ళీ వినాయకునికి ఇచ్చేది అన్నీ చూడండి మన చుట్టూ దొరికినాయి. నువ్వు ఇప్పుడు అంటే హైదరాబాద్లో దొరకక మనం కొంటున్నాం, అమెజాన్లో ఆర్డర్లు ఇస్తున్నాం, కానీ అసలు ఒక సామాన్యుడు మీరు గ్రామంలో ఉంటే అన్నీ దొరుకుతాయి. మీరు చూడండి తులసి దొరుకుతుంది, మీకు రావి దొరుకుతారు, ఇది జిల్లేడు దొరుకుతుంది, ఏదంటే దొరుకుతాయి వినాయకునికి అవన్నీ కూడా మళ్ళీ గొప్ప ఔషధ గుణాలున్న మొక్కలు, మామూలు మొక్కలు కూడా కాదు. మళ్ళీ ఎందుకు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు, దానికి కూడా కారణం ఉంది. వినాయకునికి పూజకు వాడేవి అన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు మొక్కలు. ఈవెన్ బతుకమ్మ పండుగ కూడా కాన్సెప్ట్ అదే. బతుకమ్మ పండుగకు వాడే పూలన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ వినాయక చవితి కానీ బతుకమ్మ పండుగ కానీ మాన్సూన్ వచ్చాక వస్తాయి కనుక ఒక రకంగా వాటర్ సోర్సెస్ ప్యూరిఫై అవుతాయి.
ఎందుకంటే ఒకప్పుడు మట్టితోనే చేసేవాళ్ళు వినాయకుడు, పసుపుతో చేశారనుకో, మట్టితో చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి అన్ని రకాల ఆకులు, అనేక రకాల ఆకులతో పాటు మీరు నీళ్ళల్లో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతుంది. అది దానికి ఉన్న గొప్ప హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక శాస్త్రీయత. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళా మనము. కానీ హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను సార్, నిమజ్జనం జరిగే సమయంలో ఆ పత్రి అంటారు కదా సార్, ఔషధ గుణాలు ఉన్న పత్రి అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి దాన్ని అదే మరి మనం అక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు మనకు ఒక సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ ఉంది దాంట్లో. సో ఆ సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ తీసేసిన మనం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు రాసుకోవాలని ఎందుకంటారు ఆడవాళ్ళు? వెనకటికి ఆ రోజుల్లో ఆడవాళ్ళే మాత్రమే వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళే కిచెన్లో ఎక్కువ కాసేపు ఉంటున్నారు. సో అప్పుడు ఈ మీకు కిచెన్లు, మోడర్న్ కిచెన్ లేవు, చుట్టూ నీళ్ళు ఉండేవి, నీళ్ళల్లోనే ఉండేవాళ్ళు పాపం. అందువల్ల వాటర్ కాళ్ళు చెడతాయి కనుక